సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి ఇంటికి కూడా మెట్లు అవసరం, స్టేర్ కేస్. అంటే ఒకప్పుడు అంటే పెంకల ఇల్లు కాబట్టి దానికి ఒకటే ఫ్లోర్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా ఆర్సీసీ రూఫ్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్న డాబా పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అంటూ కావాలి. స్టేర్ కేస్ అంటే మెట్లు ప్రతి ఇంటికి కూడా కావాలి. ఇప్పుడు అందరు కూడా ఒక ఫ్లోర్ ఏం కట్టట్లేదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా 2-3 ఫ్లోర్స్ కట్టుకుంటున్నారు. ఒక ఫ్లోర్లో వాళ్ళు ఉండి మిగతా అన్ని రెంట్కి ఇస్తుంటారు. లేదా అన్నదమ్ములు ఉన్నారనుకోండి అని అందరు విడివిడిగా ఉంటారు. డూప్లెక్స్ కూడా కడుతున్నారు. డూప్లెక్స్ అయితే ఇంటి లోపల నుంచే మెట్లు ఉంటాయి. సో మెట్లు వేసుకోవడంలో ఎన్ని రకాల మెట్లు ఉంటాయి. ఒకటి ఎల్ షేప్ మెట్లు, లేదా సింగిల్ మెట్లు అలా పై వరకు 10 ఫీట్ వరకు వెళ్ళిపోవడం. డబుల్ ఫ్లైట్ స్టేర్స్ అంటే ఇట్లా మిడ్ ల్యాండింగ్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగేసి లెఫ్ట్కో రైట్కి తిరిగి మళ్ళీ బాల్కనీలోకి రావడం. సాధారణంగా ఏంటంటే స్టాండర్డ్ ఇప్పుడు ఎవరు కట్టినా డబుల్ ఫ్లైట్ స్టేర్ కేసే కడుతూ ఉంటారు. డబుల్ ఫ్లైట్ స్టేర్స్ ఏంటి, టెక్నికల్గా ఏంటంటే మన రూఫ్ హైట్ 10 ఫీటే ఉంటుంది. అంటే స్టాండర్డ్ సైజ్. ఈ మధ్యకాలంలో 11 ఫీట్, 12 ఫీట్, 15 కూడా వేస్తున్నారు. సో స్టాండర్డ్ సైజ్ ఏంటి 10 ఫీట్. 10 ఫీట్లో లింటర్ లెవెల్ 6.5 ఫీట్. లింటర్ లెవెల్ అంటే మన డోర్ టాప్, గుమ్మం ఒక పై టాప్ 6.5 ఫీట్కి ఉంటుంది. మిగతా పైన 3.5, మొత్తం కలిసి 10 ఫీట్. సో ఫస్ట్ స్టేర్ కేసు లింటర్ లెవెల్ వరకు వెళ్తుంది, 6.5 ఫీట్ వరకు. అక్కడి నుంచి లెఫ్ట్కో రైట్కో తిరిగేసి మళ్ళీ పైకి రూఫ్ వరకు బాల్కనీలోకి వస్తాం. ఇది స్టాండర్డ్ మెథడ్. డబుల్ ఫ్లైట్ స్టేర్ కేస్ వేసుకోవడం. డబుల్ ఫ్లైట్ స్టేర్ కేస్ ఎక్కడ వేస్తాం మనం? ఇంకొక స్టేర్ కేస్ కూడా ఉంటుంది, స్పైరల్ స్టేర్ కేస్. జనరల్గా స్పైరల్ స్టేర్ కేస్ ఎక్కడ వేస్తాం? పైన లాస్ట్ ఫ్లోర్లో పెంట్ హౌస్ కట్టుకొని ఆ పెంట్ హౌస్ డాబా పైకి వెళ్ళడానికి ఒక స్పైరల్ స్టేర్ కేస్ అంటే వేస్తాం. స్పైరల్ అంటే రౌండ్గా ఉంటుంది. స్టాండర్డ్ సైజ్ ఏంటి? 5 ఫీట్ స్పైరల్. 5 ఫీట్ అంటే 2.5 ఇట్లా రౌండ్గా ఒకటి, ఇట్లా 2.5, ఇంకోటి తిరగగానే 5, మొత్తం సర్కంఫరెన్స్ 5 ఫీట్ ఉంటుంది. అది పెంట్ హౌస్ పైకి వెళ్ళడానికి. సో జనరల్గా ఏంటి, ఇప్పుడు డబుల్ ఫ్లైట్ స్టేర్ కేస్ ఎక్కడ వేసుకుంటాం? ఖాళీ స్థలాల్లో, ఉత్తరం ఖాళీ స్థలంలో, లేకపోతే తూర్పు ఖాళీ స్థలంలో, కొంతమంది దక్షిణ ఖాళీ స్థలంలో, పశ్చిమ ఖాళీ స్థలంలో కూడా స్టేర్ కేస్ వేస్తూ ఉంటారు. స్టేర్ కేస్ వేయడంలో వాస్తుపరంగా దోషపూరితం అవ్వకుండా ఎలా వేసుకోవాలి? ఉత్తరం ఖాళీ స్థలంలో స్టేర్ కేస్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి? తూర్పు ఖాళీ స్థలంలో స్టేర్ కేస్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అన్నది, అంటే దోషపూరితం అవ్వకుండా, వాస్తుపరంగా దోషపూరితం అవ్వకూడదు. స్టేర్ కేస్ ఎలా వేసుకుంటే బాగుంటుంది అన్నది ముందు వీడియోస్లో నేను అన్నీ కూడా క్లియర్గా ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉంటాను. సాయి రక్ష.